శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం ఏంటి అని అంటే పూజ ఎందుకు చేస్తాము, అసలు పూజ అంటే ఏంటి, పూజ అంటే ఏమిటి అని అంటే దేవుడితో మనం పెట్టుకునే అనుబంధాన్నే పూజ అంటారు. ఆ అనుబంధం మనకి దేవుడికి మధ్యలో రావాలి అంటే మనం ఏమిటి అంటే దేవుడి మీద మాత్రమే నిశ్చలంగా మనస్సు అన్నది పెట్టాలి. చాలా మంది ఏంటి అంటే ఈ పువ్వు పెడితే దేవుడికి పూజ అవుతుందా, లేకపోతే ఈ ఆహుతులు వేస్తే పూజ అవుతుందా, లేకపోతే ఇలా అలంకరణ చేస్తే, ఇవేవి అక్కర్లే. మనస్సు నిశ్చలంగా దేవుడి పైన పెడితే చాలు, అది పూజ అవుతుంది. అనుబంధం అంటే మన ఇంట్లో ఎవరితో అయినా రిలేషన్ ఏర్పడాలి అంటే మనం ఏం చేయాలి అంటే వాళ్ళతో ప్రేమగా ఉండాలి. ఆ ప్రేమించడం అంటే దేవుణ్ణి ప్రేమించడాన్ని పూజ అంటారు. ఆ పూజ చేయాలి అంటే దేవుణ్ణి ప్రేమించడమే. మరి ఎందుకు చేస్తాం అంటే అనుబంధం ఎలా ఏర్పడుతుంది? నిజంగా చెప్పాలి అంటే దేవుడికి పూజ చేసేదే దేవుడితో అనుబంధాన్ని పెంచుకోవడానికి. ఆ అనుబంధం పెంచుకోవాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే అందువల్లే మన పెద్దవాళ్ళు ఏం చేశారు అని అంటే ప్రతిరోజు దేవుడు దగ్గరగా ఉంటూ ఆ దేవుడితో దేవుడికి అనుబంధం పెంచడానికే మంత్రాలు. అంటే ఆ మంత్రం చదవడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ దేవత యొక్క స్వరూపంతో మనకి అనుబంధము అన్నది ఏర్పడుతోంది. అది ఎలా ఏర్పడుతోంది అంటే మనలో ఉన్న జిహ్వ చాపల్యం తగ్గడం ద్వారా. ఆ జిహ్వ చాపల్యం అంటే టేస్ట్. మనం ఇప్పుడు ఒక అన్లిమిటెడ్ చూడాలి అంటే మనం కూడా ఎలా మారాలి, వ్యాపక చైతన్యం కింద మారాలి. మనం కిందనే ఉండి ఆ పైన ఉన్న దాన్ని అర్థం చేసుకోవడము అన్నది చాలా. ఎందుకంటే మన యొక్క బుర్ర అంటే మన యొక్క జ్ఞానం ఎంతవరకు ఉందో దేన్నైనా మనం అలాగే అర్థం చేసుకుంటాం. కాబట్టి మన జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం చేసేదే మంత్రాలు. ఆ మంత్రం ద్వారా ఏమవుతుంది అంటే ఒక్కొక్క అక్షరం మీరు చూస్తే కొన్ని అక్షరాలు నేలకని ఇటు తిప్పుతాయి, కొన్ని అక్షరాలు నేలకని ఇటు తిప్పుతాయి, కొన్ని అక్షరాలు నేలకని లోపలికి లాగుతాయి, కొన్ని అక్షరాలు నేలకని బయటకు లాగుతాయి, కొన్ని అక్షరాలు నేలకని మడత పెడతాయి. తద్వారా ఏమవుతుంది అంటే మనలో ఉన్న లిమిటేషన్స్ అంటే జిహ్వ చాపల్యం అంటే టేస్ట్. ఇక్కడ చాలా మంది టేస్ట్ అంటే కూడా ఏంటి అంటే ఉప్పు, కారం, తీపి, పులుపు వీటిల్ని టేస్ట్ కాదు. మనం వేసుకునే డ్రెస్, మనం మాట్లాడే మాట, మనం చేసే అలంకరణ, ప్రతి దాన్ని కూడా మనం గమనిస్తే టేస్ట్ అనే అంటాం. అంటే నా టేస్ట్ ఇదండి. ఆ టేస్ట్ అన్నది మనకి ఎప్పుడైతే ఉందో మిగతా ఫ్లేవర్స్ అన్నిటినీ మనం మిస్ అయిపోతున్నాం ఒకసారి చూస్తే. ఎందుకంటే చూడండి, ఒకసారి పలానా బ్రాండే నేను వేసుకుంటానండి, బ్రాండ్ లెస్ అయితే వేసుకోను, ఇంకో బ్రాండ్ వేసుకోను అంటే ఏంటి అంటే మీరు ఆ ఒక్క బ్రాండ్ని పట్టుకోవడం వల్ల మిగతా వాటన్నిటిలో ఉన్న ఎంజాయ్మెంట్ ని మిస్ అయిపోతున్నాము. అంటే మిమ్మల్ని మీరేం చేస్తున్నారు, లిమిటెడ్ చేసుకుంటున్నారనమాట. అంటే అర్థం ఏమిటి అంటే ఈ సృష్టిలో ఏదైనా సరే మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేసి ఎంజాయ్ చేయగలగడమే టేస్ట్ అంటే. రియల్ గా చెప్తే అది ఏదైనా కానివ్వండి, ఏది అప్పుడు వస్తే దాన్ని ఎంజాయ్ చేయాలి అంతే తప్ప అదే నాకు కావాలి అన్నప్పుడు వీటన్నిటినీ మనం మిస్ అయిపోతున్నాం. పైగా దానివల్ల మనకు అసంతృప్తి అన్నది వస్తుంది. అందువల్ల ఏంటి అంటే ఈ మంత్రాలు ఎంత బాగా అంటే మంత్రం అంటే ఏమిటి, కొన్ని అక్షరాల సమూహం కలిపి పలానా రకమైన శక్తి పుడుతోంది అని చెప్పి ఆ శక్తికి ఒక పేరు పెట్టారు మన ఋషులు మునులు. అవే ఏమంటున్నావు అని అంటే మంత్రము అంటున్నాం. కొన్ని ఋషులు మునుల నుంచి వచ్చిన మంత్రాలు అయితే కొన్ని దేవతల నుంచి వచ్చిన మంత్రాలు. ఏ మంత్రాలైనా సరే వాళ్ళు పూర్తిగా దాన్ని అనుభవించి దానిలో ఉన్న సారాన్ని వాళ్ళు పూర్తిగా స్వీకరించిన తర్వాత ఆ సారాన్ని మనకు అందించాలని ప్రయత్నం చేశారు. దాన్ని మనం తీసుకోగలిగామా, వాళ్ళలా గొప్పవాళ్ళం అవుతాం. ఎందుకు గొప్పవాళ్ళం అవుతాము అని అంటే మన భారతదేశం కర్మభూమి అని చెప్పి ప్రతి దేశానికి ఇక్కడి నుంచే టీచింగ్స్ వెళ్ళాయి. అందుకనే ప్రపంచ దేశాలకి భారతదేశం గురువు అన్నారు. ఆ గురువు అనడానికి కారణం ఏంటి అంటే ఇంత గొప్ప గొప్ప ఋషులు మునులు గురు అందరూ ఎవరంటే మీరు ఏదైనా పిలవచ్చు, అవధూతలను పిలవచ్చు, గురువులను పిలవచ్చు, ఋషులను పిలవచ్చు, మునులను పిలవచ్చు, దేవతలను పిలవచ్చు. ఎవరైనా సరే అందరూ కలిసి మనని ఏంటి అంటే ఆ పదం వైపు అంటే మన గొప్పగా ఎదిగించడానికి చేసినవే మంత్రాలు.
ఆ మంత్రం కనుక మనం చదవడం ద్వారా ఏమవుతుంది అని అంటే మనలో ఉన్న ఈ టేస్ట్ అనేది సమతుల్యం అయిపోతుంది. అప్పుడు ప్రతి దాన్ని మనం వచ్చిన ప్రతి దాన్ని ఏం చేయగలుగుతున్నాం, హ్యాపీగా తీసుకోగలుగుతున్నాం. మనం ఎంత ఎంజాయ్ చేయగలిగామో అంత తృప్తిగా ఉంటాం. ఎంత తృప్తి వస్తుందో మనం అంత గొప్పగా ఎదుగుతాం. అంటే ఏంటి అంటే ఇక్కడ హార్ట్ దగ్గర, అందుకే నేను ఎప్పుడు ఎవరికైనా ఒకటే చెప్తాను, మీరు ఏది చెయ్యాలనుకున్నారో ఆ ఫ్రూట్ ఫస్ట్ చేయడం మొదలు పెట్టేసరికి ఎలా ఉంటుంది అంటే చాలా డ్రైగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మేము మంత్రం చేద్దామని మొదలు పెట్టాం అనుకోండి, ఫస్ట్ మంత్రం మొదలు పెట్టగానే ఏమనిపిస్తుంది, అమ్మో ఇన్ని మాలలా అనిపిస్తుంది. అదే మంత్రం చెయ్యడం మొదలు పెట్టిన తర్వాత అంటే ఒక్క 10 రోజులు కనుక మీరు కంటిన్యూస్ గా ఆ మంత్రాన్ని చేస్తే ఆ డ్రైనెస్ అంటే ఏంటి అంటే మీరు ఏదైతే అబ్బా ఇంకేం లేదు బోర్ అని ఫీల్ అవుతున్నారో దాన్ని కాస్త మీరు ఎలా మార్చుకుంటారో తెలుసా, ఉత్సాహంగా మార్చుకుంటారు. ఎప్పుడైతే మీరు ఉత్సాహంగా మార్చుకున్నారో ఆ ఉత్సాహం మీకు దేన్ని ఇస్తోంది అంటే మీలో ఉన్న గొప్ప ప్రతిభని బయటకు తీస్తోంది. అంటే ఏంటి అంటే మీరు చేసే జ్ఞానం అది ఏదైనా కానివ్వండి, ఇప్పుడు నేను చెప్తున్నది మంత్రం, అదే మీరు చదువుకుంటున్న విద్య ఏదైనా ఫస్ట్ ఒక 10 రోజులే మీకు అది అబ్బా ఏంటి ఎప్పుడు చదువుతూనే ఉండాలా, ఇంత డ్రైగా ఉందేంటి, 24 hours చదివితే ఎలాగా, నాకు ఎంజాయ్మెంట్ కావాలి కదా అనిపిస్తుంది. కానీ 10 రోజులు కనుక కరెక్ట్ గా మీరు మనస్సుని నిశ్చలంగా ఉంచి ఆ పుస్తకంలో ఉన్న జ్ఞానంతో కనుక మీరు కనెక్ట్ అవ్వగలిగారు అంటే అదేమవుతుంది అంటే మీలో ఉన్న ఉత్సాహాన్ని మరింత పెంచి ఏమనిపిస్తుంది, ఇప్పుడు గంటే చదువుకున్న మీరు కాస్త 2 గంటలు 3 గంటలు 4 గంటలు 8 గంటలు అంటే ఎంతసేపు చేసినా సరే ఇంకా చెయ్యాలనిపించే దాన్నే సరస్వతి అని పిలుస్తారు, అంటే జ్ఞానము అని పిలుస్తారు. మనం అలా ఇంకా చెయ్యాలి అని చేయట్లేదంటే మనం ఇక్కడ సరిగ్గా చేయట్లేదు అని అర్థం. ఆ సరిగ్గా చేయడం మొదలు పెట్టామా ఆ పుస్తకంతో కనుక, అంటే ఆ పుస్తకం అనుకోండి లేకపోతే ఆ జ్ఞానం ఆ ప్రకృతి ఏదైనా కానివ్వండి ఆ మంత్రం వాటితో కనుక కనెక్షన్ పెట్టుకున్నావా. ఇక్కడ చాలా మంది ఏంటంటే మంత్రం అంటే దేవత యొక్క సూక్ష్మ రూపం అని చెప్తారు. అదే విధంగా మీరు చదువుకుంటున్న విద్య కూడా దేవత యొక్క సూక్ష్మ రూపమే. ఏది చేసినా సరే, అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్పారు, ఏది చేసినా భక్తిగా చేయమని, అంటే దైవశక్తిగా చేయమని. అదే ఇంగ్లీష్ వాళ్ళు ఏం చెప్పారు, వర్క్ ఈజ్ డివైన్ అన్నారు. అంటే మీరు చేసిన పనే మీకు దేవుడు. కాబట్టి ఆ పనిని కనుక ఆ పనిలో ఉన్న జ్ఞానంతో కనుక మీరు అనుబంధం పెట్టుకుంటే కనుక ఒక్కసారి మీ గుండె చాలా 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 ఆనందభరితమై ఉత్సాహంగా మీరు అనుకున్నది చేస్తారు. అది ఏంటి అంటే ఏదో ఒక రూపం లేకుండా చేస్తే మనకు అర్థం అవ్వదు. కాబట్టి మన పెద్దవాళ్ళు ఏం చేశారు అంటే దేవుడు అని మనకి చూపించి ఈ మంత్రం ద్వారా ఆ దైవ శక్తితో ఎలా కనెక్ట్ అవ్వచ్చు, అంటే నాలెడ్జ్ విద్య ద్వారా దేవతతో ఎలా కనెక్ట్ అవ్వచ్చు అన్నది నేర్పించారు. ఎప్పుడైతే ఆ కనెక్షన్ అన్నది ఏర్పడిందో మనం చేసే ఏ పనైనా సరే పూజ అవుతుంది. అప్పుడే నిజమైన పూజ చేసినట్టు. అంటే మనం చేస్తున్న ప్రతి దాంట్లోనూ ఏంటి అంటే భక్తి ప్రేమ అన్నది ఉండాలి. ఆ భక్తి ప్రేమతో చేస్తే మీకంటే సక్సెస్ఫుల్ పర్సన్ ఈ వరల్డ్ లోనే యూనివర్స్ లోనే ఉండరు. అంత సక్సెస్ కి తీసుకువెళ్తుంది పూజ అన్నది. కాబట్టి మీరు ఎంతో భక్తి భావంతో మీరు అనుకున్న ప్రతి ఒక్కటి సాధించి గొప్పగా ఎదిగి మీరందరూ కూడా ఈ భూమిలో పుట్టినందుకు గొప్ప గొప్ప, ఎందుకంటే మీరు చూడండి అనాహతాబ్జన్లయ శ్యామాభా వదనద్వయ ఏం చెప్పారు, అంతా చెప్పిన తర్వాత ఆవిడ ఏమంటుంది, మహావీరేంద్ర వరద. అంటే ఎప్పుడైనా సరే మీలో కనుక ఒక శ్రద్ధ భక్తి వచ్చి క్రమశిక్షణతో మీరు అనుకున్న దేది అయినా సరే చెయ్యగలిగితే, అంటే క్రమశిక్షణ అంటే ఏంటంటే ఓ రోజు చేసి 10 రోజులు మానేసి అలా కాదు, ఎన్ని రోజులైనా సరే అదే లా చేయగలిగే స్థితి ఏదైతే ఉందో దాన్ని క్రమశిక్షణ. ఆ డిసిప్లిన్ అన్నది మీ లోపలికి ఎప్పుడు వస్తుందో రాగానే ఏమవుతుంది అంటే మీలో ఉన్న వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వం ఏమిటి అని అంటే ఎప్పుడు చపల చిత్తాలకు వెళ్లకుండా మీరు అనుకున్నది మీరే చేయాలి. ఇప్పుడు మీరు ఒక బుక్ లో ఒకటి చదవాలనుకున్నారు, ఎవరో ఫ్రెండ్స్ చేత చదివించేసి వాళ్ళతో చెప్పించుకుంటే మీది అయిపోదు, మీరే చదవాలి. అంటే ఒక మంత్రం చెయ్యాలి. ఆ మంత్ర జపాన్ని ఏంటి అంటే నేను ఇన్నిసార్లు చేస్తాను అన్నాను అనుకోండి, అది నేనే చెయ్యాలి తప్ప ఓ 10 మందితో చేయించదు నేను చేశాను అని చెప్పుకునే వ్యక్తిత్వం కాదు. మనం ఎంత చేస్తాం అనుకున్నామో అది ఖచ్చితంగా మనం చేయగలగడం. ఆ ఖచ్చితత్వం అన్నది దేంట్లో వస్తుంది అంటే క్రమశిక్షణలో వస్తుంది. ఎప్పుడైతే మీరు
అంత ఖచ్చితంగా ఉన్నారో అంత గొప్పగా ఎదుగుతారు. మీరు ఎంత గొప్పగా ఎదుగుతారో మీకే కాకుండా మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మీరు అంతే గొప్పగా ఎదిగించే వాళ్ళ కింద అవుతారు. అందుకే అమ్మ ఏముంది, మహావీరేంద్ర వరద. ఆవిడని ఎవరైతే కొలిచి అంత క్రమశిక్షణతో ఉంటారో వాళ్ళందరూ గొప్ప వీరులు అవుతారు అని చెప్పింది. వీరులు అవడం అంటే ఏమిటి? గొప్ప వ్యక్తిత్వం గల మనుషులు అవుతారు, ఖచ్చితత్వం గల మనుషులు అవుతారు అని. అంటే అది అయ్యేటట్టు చేయమని ఆ రాజశ్యామలాదేవిని కోరుతూ, అందరూ ఇదే విధంగా మీరు చేస్తున్న దేన్నైనా సరే పూజ కింద భావించి భక్తితో చేయడం ద్వారా మీరు ఎదగడమే కాకుండా మీ ప్రపంచాన్ని ఎదిగించే వాళ్ళ కింద చెయ్యమని ఆ పరమేశ్వరుని కోరుతూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.